అండి అందరికీ. ఈరోజు నేను మీకు పిల్లల స్కూల్ యూనిఫామ్ మిడ్డీ ఉంటుంది కదా, ఆ మిడ్డీ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ కుట్టాను అనమాట. ఈ పాపకి బాడీ లంగా. ఈసారి వచ్చేసి మిడ్డీ కుట్టమని చెప్పిందనమాట. అంత లెంత్ వద్దు, 36 లెంత్ ఉంటే సరిపోతుందని చెప్పేసింది. 36 లెంత్ తీసుకున్నాను. గోల్ వచ్చేసి నేను 1 మీటర్ అనమాట, 2 మీటర్లు. ఫ్రంట్ మీటర్, బ్యాక్ మీటర్, 2 మీటర్లు అనమాట తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఇట్లా మడతలుగా వచ్చేసింది అనమాట యూనిఫామ్ అనేది. ఆల్రెడీ మనకి లెంత్ సరిపోతుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. లెంత్ వచ్చేసి నేను చెప్పాను కదా 36 అని. 36 అనేది గుర్తు వేసేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి. నేను ఎందుకంటే స్లోగా చెప్తున్నాను, ఒక సిస్టర్ కామెంట్ చేసింది ఫాస్ట్గా వద్దక స్లోగా చెప్పక్క అని చెప్పిందనమాట. అందువల్ల నేను వీడియో ఫాస్ట్ చేయలేదు, అందువల్ల స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓ బెత్తడి కింద వచ్చేసి మర్చేయగానే పెట్టేసుకున్నాను. ఇంకొచ్చేసి లెంత్ చెప్పాను కదా మీకు 36 అని. యువతలో వచ్చేసి మనకు డబల్గా వచ్చిందనమాట. దాని అనేది ఓపెన్ చేసేసుకుందాం. మనకి స్కూల్ యూనిఫామ్ ఈ విధంగా మడతలుగా ఇచ్చారు కదా, ఇట్లా డబల్గా. నేను ఆ లెంతే సరిపోయిందని అట్లే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకుని 1 సైడ్ అనేది జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మిడ్డీ కోసము. ఇప్పుడు మిడ్డీ కోసం పైన పట్టీ కోసం అనేది 6 ఇంచెస్ అనేది తీసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇందులో ఏం లేదండి, మిడ్డీ కోసం మనం లెంత్ గోల్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మీకు చెప్పాను కదా 2 సైడ్స్ ఓపెన్ ఉన్నాయి, 1 సైడ్ మాత్రం మనం జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా జాయిన్ చేసుకోండి. డబల్ స్టిచ్చింగ్ చేసుకోండి, ఎందుకంటే పీస్ అనేది లేకోకుండా ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ చేసుకొని వారికి చివరిన ఒక స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకంటే పీస్ లేవదు, బాగుంటుంది అనమాట పిల్లలకి. చాలా ఇయర్స్ వరకు మనకి అంటే పీస్ లేకుండా చాలా బాడెక్కి వస్తుంది అనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక చివరి నుంచి కుచ్చు అనేది పెట్టుకుందాం లంగా కోసం. ఫస్ట్ వచ్చేసి పీసులు మనము ఒక వారకి ఇలా మడత పెట్టేసుకుని జానడు అంతే. ఈ చివరన ఆ చివరన కొంచెం పీసులు వేసుకోకుండా 2 మడతలు అన్నమాట పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి. ఇది ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను, ఎందుకు మర్చుకోమని చెప్పాను. ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి కుచ్చు ఏ విధంగా పెట్టుకోవాలో. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా కుచ్చు పెట్టామో దానికి ఆపోజిట్లో కుచ్చు పెట్టాలన్నమాట. బాగా గమనించండి నేను ఏ విధంగా కుచ్చు పెడుతున్నాను అనేది. స్కూల్ యూనిఫామ్కి ఈ విధంగా కుచ్చు పెట్టుకోవడం వల్ల మనకి మిడ్ అనేది చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా పెట్టుకోండి. మనం ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి క్లాత్ మందంగా ఉంది కదా. మనం ఇలా కుచ్చు పెట్టేసరికి ఆ పొరలు అనేవి సేమ్ ఆ విధంగానే కనిపిస్తాయి అన్నమాట. లాస్ట్ కుట్టిన తర్వాత మీరే చూద్దరు, కానీ సేమ్ లంగా మొత్తం ఇలా కుచ్చు పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము నడుము సైజు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. పాప నడుము సైజు వచ్చి కరెక్ట్గా వచ్చింది. నేను చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే అవి గుర్తులు వేసేసుకోండి. మడతలుగా పెట్టేసుకుని 4 చోట్ల గుర్తులు పెట్టేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము బిల్ట్ పెట్టుకుంటాం కదా పిల్లల కోసం, ఆ బిల్ట్ ఎక్కించుకోవడానికి లాడీలు కావాలి కదా, లాడీల కోసం జాయిన్ చేసేసుకోండి. ఆడొకటి 4 చోట్ల అనమాట. అంతా మొత్తం 4 చోట్ల అట్లా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము పైన పట్టీ ఏ విధంగా కటింగ్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. మీకు నేను పట్టీ కోసం నేను చెప్పాను కదా 6 ఇంచెస్ అనేది తీసేసుకున్నాను పట్టీ. ఏమంటే మీకు టేప్తో చూపించలేదండి, 6 ఇంచెస్ తీసుకొని సరిపోతుంది. నేను చూడండి కొంచెం ఓ బెత్తడి ఎక్స్ట్రా ముందు పెడుతున్నాను, ముందు పెట్టేసి జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే అది మీకు చివరిన మీకు లాస్ట్న అర్థమవుతుంది. నేను ఎలా చూపిస్తున్నాను మీకు అలాగే ట్రై చేయండి, అలాగే కుట్టుకోండి. ఇలా మొత్తం ఈ చివరి స్టార్ట్ చేసి ఈ చివరికి కుట్టేసుకుంటూ రండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా అవసరం లేదండి, కరెక్ట్గా అట్లా పెట్టేసుకోండి. పీసులు వేసుకోకుండా ఒక మడత లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు రివర్స్లో తీసుకోండి క్లాత్ని. నేను చూపిస్తున్నాను చూడండి, కొంచెం లోపలికి మడత పెట్టేసి ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో పట్టీలాగా. ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడే అనమాట మనము కొక్కి ఉంటుంది కదా మిడ్డీకి పిల్లలకు, ఇలా ఈ మధ్యలో అనేది పెట్టేసుకొని అట్లా ముందే పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఎందుకంటే పైన పెట్టేసి రాదనమాట. లోపల ఇంకోటి పెడతాం కదా కొక్కి కోసం, ఆ విధంగా కటింగ్ బ్లేడ్తో గట్టిగా ఒత్తుకొని అలా పెట్టేసుకోండి. అట్లా అది లోపలికి వెళ్తుంది అనమాట. మనం లోపల పెట్టే కొక్కి అలా పెట్టేసి అలా ఫోల్డింగ్ చేసుకోండి. మెయిన్ది పైన పడుతుంది అనమాట. అలా పెట్టేసుకున్న తర్వాత మనం పట్టీ అనేది కుట్టేసుకోవాలి.
నేను చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరన స్టార్ట్ చేసి ఆ చివరి వరకు సేమ్ ఇలాగే కుట్టేసుకుంటున్నానండి. మీరు కుట్టు కూడా ఎక్కడ వేసుకోవాలంటే మనం జాయిన్ చేసి ఉంటాం కదా, ఫస్ట్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీద ఈ కుట్టు అనేది పడాలన్నమాట. అలా కుట్టుకుంటూ రండి. ఎందుకంటే మనకి పైన కుట్టు నీట్గా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను నేను రివర్స్ చేసి మళ్ళీ ఇలాగే సేమ్ అంతా కుట్టుకుంటానండి. ఇలాగే సేమ్ అనమాట. ఈ చివరన మాత్రం నేను ఎక్స్ట్రా పెట్టాను కదా, సేమ్ దీన్ని కూడా ఇలాగే ఎలా చూపిస్తున్నానో అలాగే మడత పెట్టేసుకొని కుట్టేసుకోండి అనమాట. అలాగే వచ్చి కొంచెం వెనక్కి వచ్చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు నేను రివర్స్లో చూపిస్తాను చూడండి. పైన ఒకటి జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం మనము బెల్ట్ ఎక్కించుకోనికి పెట్టామే కొంచెం అవి బొందలు అనమాట. ఇప్పుడు బొందలు అనేవి ఇట్లా మడత పెట్టేసి పైన కుట్టుకుంటూ రండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ పని కదా. ఇలాగే కుట్టుకుంటూ రండి. సేమ్ అలా పైకి అనేసుకుంటే సరిపోతుంది. కొంచెం లోపలికి అలా మడత పెట్టి దాని మీద కుట్టేసుకుంటూ రండి. మనం పట్టి కుట్టినట్టు ఉంటుంది, అలాగే బొందలు కూడా కుట్టేసినట్టు ఒకటేసారి పని అయిపోతుంది అనమాట. ఇలాగే కుట్టేసుకోండి అంతే. ఒకటేసారి 2 పనులు పూర్తయిపోతాయి. ఇప్పుడు ఇంతే కదా. ఇప్పుడు వచ్చేసి మనం కొక్కి పెట్టాం కదా, ఆ కొక్కి పెట్టుకోవడానికి మనం ఇక్కడ బొంద అనేది తిప్పేసుకోండి. బొంద తిప్పేసుకొని ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో ఒకసారి చూడండి. పిల్లలకి నడుము సైజ్ అనేది ఒకసారి టైట్ పెరిగే కొద్దీ అనమాట. ఇప్పుడు ఈ స్కూల్ డ్రెస్సులు 1 year వరకు రావాలి కదా పిల్లలకి. అప్పుడు నడుముకు సైజు పెరగచ్చు కదా. మనం కొక్కి అనేది ఈతలో మనకు ఆల్రెడీ వచ్చింది, అదే పెట్టామే అని అనుకోండి, పిల్లలకి సేమ్ ఆడే పెట్టుకోవాలన్నమాట, వేరే ఆప్షన్ ఉండదు. ఇలా నేను చెప్పినట్టు పెట్టుకోండి. పిల్లలు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట, నడుము సైజుని పట్టించి. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టామనుకో వాళ్ళు నచ్చినట్టు పెట్టుకుంటారు అనమాట. ఇలా ట్రై చేయండి. పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఎప్పటికైనా కానీ. చూసారా అలా నేను చూపిస్తాను చూడండి. కొక్కి అట్లా అక్కడ కానీ పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం టైట్ కావాలంటే ఇంకా కొంచెం ఇక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేనండి. అలా కుట్టేసుకోవడం వల్ల మీకు చాలా బాగుంటుంది పని కూడా. ఇప్పుడు నేను అప్పుడు మీకు చెప్పాను కదా, పీస్ లేకుండా ఆవరికి వరకు కుట్టేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇటు సైడ్ కుట్లు వేసేటప్పుడు పీస్ అనేది లేదనమాట. అందుకే నేను ముందుగానే కుట్టేసి పెట్టేశాను ఫస్ట్ టైం. అలా ఇప్పుడు ఇంకా అంతా అయిపోయిందండి. సైడ్ కుట్లు అనేవి వేసేసుకోండి. సేమ్ నేను ఫస్ట్ జాయిన్ చేశాను కదా సైడ్ కుట్లు, అలాగే రెండు స్టిచ్చింగ్ వేసుకోండి, 2 కుట్లు అనమాట. ఎందుకంటే పీస్ లేవకుండా మనము క్లాత్ చినిపోయినా ఇంకో ఆప్షన్ ఇంకో కుట్టు ఉంటుంది కదా, అలా గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం బెత్తడి కింద కష్ట పెట్టుకున్నాం కదా మర్చేక్ అనేది, అది లాస్ట్న మనం మడత పెట్టుకోవడం వల్ల మేలు. ఎందుకంటే మనం అవతల సైడ్ కుట్లు వేసి ఉంటాం కదా, అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మనకు కుట్లు అనేవి జారిపోకుండా బాగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. లాస్ట్న ఇలా కుట్టుకోవడం వల్ల మనము చుట్టూరుగా ఇట్లా చాలా బాగుంటుందన్నమాట చూసేకైనా కూడా. ఇలా ట్రై చేయండి. ఈ చివరి నుంచి అది మొత్తం ఇలాగే అంతేనండి. సింపుల్గా మిడ్ అనేది కుట్టేసాము కదా, చాలా సింపుల్ అనమాట. చూపిస్తాను చూడండి మీకు నేను ఎలా వచ్చిందో ఫినిషింగ్ అనేది. చాలా ముద్దుగా ఉందన్నమాట, చిన్న మిడ్డి కదా. మనం అలా కొంచెం చేతులతోనే అంటే సరిపోతుంది, అలాగే ఉంటాయన్నమాట మడతలు కదా. ఎంత బాగుందో మిడ్డీ వచ్చేసి. పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు మిడ్డీలో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.